ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సినీ ఇండస్ట్రీలో మహిళా ప్రాధాన్యత కలిగిన కథలు విభిన్నమైన పాత్రలు సమృద్ధిగా రావాలంటే కేవలం తెరపై కనిపించే నటీమణుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తెర వెనుక టెక్నికల్ విభాగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరగాలని ప్రముఖ నటి మాళవిక మోహన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు మోస పద్ధతులకు భిన్నమైన పాత్రలు లభించకపోవడానికి గల వెనుక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషించారు. మన సినీ పరిశ్రమలో ప్రస్తుతం లేడీ రైటర్స్, మహిళా దర్శకుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఎప్పుడైతే చలనచిత్ర నిర్మాణ రంగంలో ఎక్కువ మంది ఫీమేల్ మేకర్స్, మహిళా రచయితలు ముందుకు వస్తారో అప్పుడే నటీమణులకు కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా యాక్షన్ ఆధారిత వైవిధ్యమైన పాత్రలు నటించే అవకాశాలు మెరుగుపడతాయి. నిజం చెప్పాలంటే గ్లామర్ ఇమేజ్ దాటి హాలీవుడ్ సంచలనం కిల్ బిల్ తరహా పూర్తిస్థాయి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించడం నా అతిపెద్ద కళ అని మాళవిక తన ఆకాంక్షను వెల్లడించింది. మాళవిక మోహన్ ఈ ఏడాది ది రాజా సాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ, శ్రీ విష్ణు కాంబోలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీలో ఆమెను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తె అయిన మాళవిక మోహనన్ గ్లామర్ పాత్రలతో పాటు వైవిధ్యమైన అభినయంతో దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ తనదైన గుర్తింపు పొందుతున్నారు. 2013లో మలయాళ చిత్రం పట్టం పోల్ ద్వారా దుల్కర్ సల్మాన్ సరసన నటిగా ప్రయాణం ప్రారంభించారు. అంతర్జాతీయంగా పేరొందిన ప్రఖ్యాత దర్శకుడు మజిదీ తెరకెక్కించిన హిందీ చిత్రం బియాండ్ ది క్లౌడ్స్ లో నటించిన విమర్శకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నారు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన పేట చిత్రంతో అడుగుపెట్టి ఆ తర్వాత దళపతి విజయ్తో మాస్టర్, చియాన్ విక్రమ్తో తంగలాన్ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం కోలీవుడ్లో కార్తీ సరసన నటిస్తున్న సర్దార్ 2తో పాటు వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న ప్యాకెట్ నావెల్ చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు దక్షిణాదిలో తన హవా కొనసాగిస్తున్నారు.